శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణపతయే నమ. భూమోస్కల్చపాదానాం భూమిరేవావలంబనం త్వయి జాతాపరాధానం తమేవ శరణం శివే. ఇవాళ సౌందర్యలహరిలో 47వ శ్లోకం చదువుకుందామండి. ఇది అమ్మవారి కనుబొమ్మల గురించి అన్నమాట. భ్రువో భుక్నే కించిత్ భువన భయ భంగవసనిని తదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణం ధనుర్మధ్యే సవ్యేతరకర గృహీతం రతిపతేః ప్రకోష్ఠే ముష్టో చ సగయతి నిగూఢాంతరూమే. అమ్మవారిని ఉమాదేవి ఉమా అని సంభవిస్తున్నారండి. ఓ ఉమాదేవి, లోకాల భయాలను పోగొట్టడంలో ఆసక్తి గల తల్లి, కొంచెముగా వంగిన నీ కనుబొమ్మల తీరు మన్మధుని ధనువు వలె ఉన్నది. తుమ్మెదల వంటి కాంతి కలిగిన నీ కనుదోయే వింటినారి వలె ఉన్నది. అంటే తుమ్మెదలను అమర్చినట్లుగా ఉందన్నమాట. మన్మధుని కుడి చేతి పిడికిలి పట్టుకోవడం చేత ఆ ధనువు యొక్క నడిమి భాగం కాందాకున్నదని తలుస్తున్నానమ్మా అని చెప్తున్నారనమాట. అంటే రెండు కనుబొమ్మలు ఊహించుకుని ఆ మధ్యలో వింటినారిలాగా ఆ వంగిన చోట ఆ మన్మధుడి ఏంటంటే పిడికిలు అనమాట, కుడి చేతి పిడికిలు పట్టుకోవడం అలా భావించాలండి. అలా భావిస్తే కనుక రెండు కనుబొమ్మలు విలువలే వంగినట్టు ఉండడం, మన్మధుడేమో కుడి చేతితోటి పిడికిల్లాగా పట్టుకోవడం మనకి భావానికి అందుతుందండి. ఇందులో ఏంటంటే లలితా సహస్రనామాలతో ఉన్న నామాలు వదనస్మర మాంగళ్య హృతోండ చిల్లిక ఈ నామం అండి. ఉమా అంటే ఓంకారంలో శక్తియే అన్నమాట. ఉమా అంటే ఏంటి, ప్రణవ మంత్రం జపించినంత ఫలితం వస్తుందండి. సా ప్లస్ ఉమా సోమ అన్నమాట. అందుకని ఉమా ఉమా ఉమాయే నమః అని అనుకుంటూ ఉంటే కనుక మనం ప్రణవ జపం చేసినంత ఫలితం వస్తుందన్నమాట. ఓ మాత ఉమాదేవి, సకల భువనాలకు కలిగే ఉపద్రవాలను తొలగించడంలో ఆసక్తి గల తల్లి, కొంచెం చిట్లించిన నీ కనుబొమ్మలు మన్మధుడి ధనస్సును మరిపిస్తూ తుమ్మిదల వంటి నీ కాటుక కన్నులు వింటినారై శోభిల్లుతున్నాయమ్మా. నీ ముక్కు పుడక ధనస్సు మధ్య భాగాన్ని కప్పిపుచ్చుతూ స్మరహరుడి కుడి చేయి ముంజేయి పిడికిల్లా ఉన్నట్లుగా భాషిస్తోందమ్మా అని చెప్తున్నారనమాట. ఇదేంటంటే అమ్మవారి కనుబొమ్మల గురించి అన్నమాట. తప్పకుండా మీరు ఇలా భావించండి. అమ్మవారి కనుబొమ్మలు భావిస్తే కనుక మనకి ఆరోగ్యం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, జ్ఞానం వస్తుందండి. తప్పకుండా మీరు భావించండి. అమ్మవారి వదన సౌందర్యం గురించి చెప్తున్నారనమాట. కనుబొమ్మలు, అమ్మవారి ముక్కు పుడక, నాసిక ఇవన్నీ మనం భావిస్తూ ఉంటే భావనకైతే బాగా అందుతాయండి. భావనకి అందం ఉండదు. ఎంత భావిస్తే అమ్మవారు మనకి అంత దగ్గరగా అవుతుందన్నమాట. కనుబొమ్మలు ఇలా ఉన్నాయి అనుకుంటూ భావించండి.